హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 2. నవీన్ పల్లెటూరులో పుట్టిన పట్నంలో డిగ్రీ వరకు చదువుకొని అమెరికాలో ఎంఎస్ పూర్తి చేస్తాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కానీ అతనికి పల్లెటూరు అన్నా పల్లెటూరు అమ్మాయిలన్నా ఇష్టం ఉండదు. మరి తను పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటాడా, పట్నంలో అమ్మాయిని చేసుకుంటాడా? అసలు ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం. సుశీల సుదర్శన్ గారిని చూస్తుంది. ఏంటి సుశీల అని సుదర్శన్ గారు తల నిమురుతూ అడుగుతాడు. అమ్మాయి పెళ్ళి అని మాటలు రాకపోయినా సైగ చేస్తుంది. నేను మాట్లాడతాను, నువ్వు ఆలోచించకు అని సుదర్శన్ గారు సర్ది చెప్తారు. ఇంతలో రాధ పాయసం తీసుకుని వస్తుంది. సుదర్శన్ గారికి ముందుగా రాధిక పాయసం తినిపించి తర్వాత సుశీలకు పెట్టి ఆఖరిగా తను తింటుంది. బాపు ఇక గుడికి వెళ్దామా? అలాగే రా అని ముగ్గురు బయటికి వెళ్తారు. సుదర్శన్ గారిని చూడగానే డ్రైవర్ కారు తీసుకుని వస్తాడు. సుదర్శన్ గారు సుశీలని ఎత్తుకుని కారులో కూర్చోబెడతారు. రాధ వీల్చైర్ను డిక్కీలో పెడుతుంది మన రాధమ్మ. ముగ్గురు గుడికి బయలుదేరతారు. కాసేపటికి ఊరిలో ఉన్న రాములవారి గుడికి చేరుకుంటారు. కారు ఆపగానే రాధ వెళ్ళి వీల్చైర్ను తెస్తుంది. ఇంతలో సుదర్శన్ గారు సుశీలని ఎత్తుకుని వీల్చైర్లో కూర్చోబెడతారు. ముగ్గురు గుడిలోకి వెళ్తుంటే ఎదురొచ్చే ప్రతి ఒక్కరూ నమస్తే ప్రెసిడెంట్ గారు అని పలకరిస్తూ, బాగున్నావా రాధమ్మ అని పలకరిస్తూ ఉంటారు. రాధ నవ్వుతూ ప్రతి ఒక్కరిని కూడా వరుసతో పిలుస్తూ పలకరిస్తుంది. గుడిలోకి వెళ్ళిన రాధ, అమ్మా బాపు మీరు ఇక్కడే ఉండండి, నిన్ను ప్రదక్షిణం చేసి వస్తానని చెప్పి వెళ్తుంది. ప్రదక్షిణలు చేసి రాధ రాగానే అర్చన చేయించడం కోసం వెళ్తారు. పూజారి సుదర్శన్ గారిని చూడగానే రండి ప్రెసిడెంట్ గారు అని పిలుస్తూ, అర్చన చెయ్యాలా రాధమ్మ అని అడుగుతాడు పంతులు గారు. అవును పూజారి బాబాయ్, ఈరోజు బాపు పుట్టినరోజు. అవునా తల్లి అని పూజారి గారు ఇంట్లో అందరి పేరున అర్చన చేసి హారతిస్తారు. అందరూ కూడా హారతి తీసుకుంటారు. రాధా సుదర్శన్ గారికి సుశీలమ్మకు కుంకుమ పెడుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ దేవుని సన్నిధిలో సుదర్శన్ గారు రాధతో మాట్లాడాలని నిర్ణయించుకుని, రాధా నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రా అని పిలుస్తాడు. చెప్పు రానా అని రాధ ప్రసాదం తీసుకుంటూ అడుగుతుంది. ఇలా రారా అని పిలుస్తాడు. ఒక్క నిమిషం అమ్మ పట్టు అని ప్రసాదం కొంచెం నోట్లో పెట్టి, బాపు మీరు పట్టండి అని కొంచెం పెట్టి కొంచెం తను కూడా తింటుంది. ఇప్పుడు చెప్పండి బాబు అని చేతులు తుడుచుకుంటూ అడుగుతుంది రాధమ్మ. నా మాట వింటావు కదరా? ఆ అనుమానం ఎందుకు బాబు మీకు? అనుమానం ఉంది, అందుకే మాట ఇవ్వమంటున్నాను. అప్పుడు చెప్తాను ఏంటి అనేది. సరే ఇదిగో బాబు చేపట్టు అని చేతిలో చెయ్యి వేసి, చెప్పు బాబు ఇప్పుడు అని అంటుంది మన రాధమ్మ. తల్లి నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, ఇది నా కోరిక మాత్రమే కాదు మీ అమ్మది కూడా అని సుశీల వైపు చూస్తాడు. రాధ మౌనంగా వింటూ, బాపు అమ్మను వదిలి నేను ఉండలేను, తనని నేను చూసుకున్నట్టు ఎవరూ చూసుకోలేరు, అందుకే మీ ఇద్దరూ ఈ ఆలోచన మానుకుంటే మంచిది. లేదురా నేను మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. 12 సంవత్సరాలు నువ్వే కదా చూసుకుంటున్నావు, నాకొక్కసారి అవకాశం ఇచ్చి చూడు. నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నాక నీకు నాకు ఏ లోటు రాకుండా చూసుకుంది. తర్వాత తనని నువ్వే జాగ్రత్తగా చూసుకున్నావు. అందుకే ఇక మీద నా సుశీల బాధ్యత నాదే. నువ్వు పెళ్లి చేసుకో తల్లి. రాధకి అస్సలు ఏం చెప్పాలో తెలియక సుశీల ముందు మోకరిల్లి, అమ్మా నీకు నేను పెళ్లి చేసుకుంటే సంతోషమా అని అంది. సుశీల నవ్వుతూ తల ఊపుతుంది. రాధ దిగులుగా మొహం పెట్టుకుని, సరే బాపు పెళ్లి చేసుకుంటాను, కానీ అమ్మని మిమ్మల్ని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక విషయం, ఏ అబ్బాయి అయినా సరే నన్ను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లయితేనే నాకే అభ్యంతరం లేదు. సుదర్శన్ గారు సుశీల గారు చాలా సంతోషిస్తారు. రాధా మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం రా. నాకు తెలిసిన మంచి సంబంధాలు వెతుకుతాను. బాబు ఇప్పుడే కదా ఒప్పుకున్నాను, అంతలోనే పంపించేస్తారా ఏంటి అని అంటుంది రాధ. సరే సరే పదండి, ఇంటికి వెళ్ళాలి, మీరు పొలానికి వెళ్ళి కూలీలకు డబ్బులు ఇవ్వాలి. అలాగే రా అని ముగ్గురు గుడి నుండి ఇంటికి చేరుకుంటారు. ముగ్గురు కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు. రాధ బీరువా నుండి కూలీలకు డబ్బులు లెక్కపెట్టి సుదర్శన్ గారికి ఇస్తూ, బాబు ఇవందరికీ వారానికి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు, అలాగే ఈ 3000 మన రంగడిగాడికి ఇచ్చేసేయి, వాడు కూతురు రాణిని స్కూల్లో చేర్పించమను,
అలాగే ఇంకొకసారి రాణిని స్కూల్కి పంపకుండా పొలానికి తీసుకుని వస్తే నేను ఒప్పుకోను. వాడి ఇంటికి వెళ్ళి వాడి పని చెప్తానని చెప్పండి. అలాగే రా వెళ్ళొస్తాం. సుశీల జాగ్రత్త అని నవ్వుతూ వెళ్తాడు. అమ్మా మధ్యాహ్నం ఏ వంట చేద్దాం? అసలే ఈరోజు బాబు పుట్టినరోజు కదా అని రాధ తీవ్రంగా ఆలోచిస్తూ మటన్ బిర్యానీ ములక్కాడ సాంబారు చేస్తాను. అమ్మ నువ్వు పడుకో, నేను మన యాదయ్య బాబాయ్కి చెప్పి మార్కెట్కి పంపుతాను అని రాధ సుశీలను పడుకోబెట్టి తను బయటికి వెళ్తుంది. కట్ చేస్తే ఆఫీస్కి చేరుకున్న నవీన్ కారు పార్క్ చేసి ఆఫీస్లోకి వెళ్తూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తారు. ఇంతలో వెనక నుండి అనిల్ పెద్దగా నవీన్ అని పిలుస్తాడు. నవీన్ వెనుకకు తిరిగి రారా అని సైగ చేసి ఫోన్లో చూస్తూ ఉంటాడు. అరే పద, ఏంటి ఈరోజు మౌనంగా ఉన్నావు? రోజులా హాయిరా అంటూ యాక్టివ్గా అనలేదు. అదేం లేదు, ఐఎమ్ ఆల్వేస్ రైట్, నేను బాగానే ఉన్నాను అని నవ్వుతూ ఈరోజు కొత్త ప్రాజెక్ట్ ఉంది, అది కూడా కొంచెం పెద్దది. ఈ టెక్నికల్ సైడ్ అస్సలే చేయలేంరా బాబు, చాలా కష్టం. కాకపోతే ఇష్టపడ్డాను కాబట్టి తప్పడం లేదు. అవునా, అయినా మనిద్దరం ఒకే టీంలో ఉంటే బాగుండేదిరా. ఎందుకు మాటలతో టైం వేస్ట్ చేయడానికా? నీతో ఏ మాట్లాడినా తప్పేరా బాబు. సరేలే కానీ పెళ్లి గురించి ఏం ఆలోచించావు? ఆలోచించడం ఎందుకు? ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే జరుగుతుంది, అంతే కదా. వామ్మో, నీకు పెళ్లి జరగాలంటే ముందు పిల్ల కోసం నానా పాటలు పడాల్సిందేరా బాబు. ఏం అవసరం లేదు, మ్యారేజ్ బ్యూరోలో వెతికి పెడితే వాళ్ళే వెతుక్కుంటూ వస్తుంది సంబంధం. అబ్బో సరే అయితే, ఒకవేళ నీకు పల్లెటూరు అమ్మాయి దొరికితే అని అనిల్ కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు. రే నీ అబ్బా, ఆ నోట్లో నుంచి మంచి మాటలు రావారా? అయినా నీకేంట్రా పల్లెటూరు పిచ్చి పట్టింది? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే డొక్కలో గుద్దుతా. నోరు మూసుకుని వెళ్ళి పని చూడు. వెళ్తారా? అసలే నాది మచ్చనాలిక. ఒకవేళ నిజంగా జరిగితే నీకుంటదిరా అని పరుగున వెళ్ళిపోతాడు అనిల్. పొద్దుటే మూడు మొత్తం పాడు చేశాడు అని తన సీట్లో సెటిల్ అవుతాడు నవీన్. కాసేపటి ప్రాజెక్ట్ హెడ్ నవీన్ని అనిల్ని ఒకేసారి పిలుస్తాడు. నవీన్ వెళ్ళేసరికి అనిల్ కూడా అక్కడే ఉంటాడు. నువ్వేంట్రా ఇక్కడ అని సైగ చేస్తాడు. ఏమో అని అనిల్ మూతి విరుస్తాడు. హలో గుడ్ మార్నింగ్ సార్ అని నవీన్ విష్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ అయ్యా నవీన్, కూర్చో. ఆ కొత్త ప్రాజెక్ట్లో మీ ఇద్దరిని ఒకే టీంలో వేస్తున్నా. మరో విషయం, మన బెంగళూరు బ్రాంచ్ నుండి ఒక అమ్మాయి కూడా రాబోతుంది. పేరు సుజీ అనుకుంటా. హో అంటారు ఇద్దరు ఒకేసారి. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఇంకా వారం రోజులు పట్టొచ్చు. ఓకే సార్, ఇంకేమైనా చెప్పాలా? నో నో, మీరు వెళ్ళొచ్చు. ఇద్దరు బయటికి వస్తారు. రే చూసావా, ఇద్దరం ఒకే టీంలో ఉంటే బాగుండు అని పొద్దున్నే అన్నానో లేదో, ఇప్పుడు ఇలా బంపర్ ఆఫర్ కొట్టినట్లు బాస్ పిలిచి చెప్పాడు. నీ అంకమ్మ, పోరా పోయి పని చూసుకో. వెళ్తాలే, నువ్వు పెళ్లి గురించి ఆలోచించుకో బుజ్జుకొండా. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళు. ఒరే ఇంకిక్కడే ఉంటే నా చేతిలో అయిపోతావు చెప్తున్నాను. అనిల్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సుదర్శన్ గారు పొలం దగ్గర పని చూసుకుని తన స్నేహితుడైన రంగనాథం దగ్గరికి వెళ్తాడు. రంగనాథం ఉన్నావా అని అంటూ సుదర్శన్ గారు ఇంట్లోకి వెళ్తాడు. రంగనాథం గారు తలకు టవల్ కట్టి పంచె పైకి కట్టి వంటగదిలో నుండి గరిటెతో వస్తాడు. రే సుదర్శన్, నువ్వారా? ఎన్ని రోజులైందిరా వచ్చి? ఊరుకోరా చాలు గాని, వారం రోజులకే నెలలు గడిచిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఏం చేయను, నాకున్న ఒకే ఒక్క మంచి మిత్రుడివి నువ్వే కదా, మరి అలానే అనిపిస్తుంది. అది సరే కానీ ఏంట్రా ఈ అవతారం? ఏం చేయను, ఈ జన్మ బ్రహ్మచర్యం కదా, వండుకోక తప్పదు. సరేలే ఉండు అని వంటగదిలోకి వెళ్ళి ఒక లడ్డూ తీసుకుని వచ్చి సుదర్శన్ గారి నోట్లో పెట్టి పుట్టినరోజుల శుభాకాంక్షలు అని చెప్తాడు. సుదర్శన్ గారు నవ్వుతూ నాకు ఒక సాయం చెయ్యి, నేను కూడా నీ నోరు తీపి చేస్తాను. ఏంట్రా సాయం అంటున్నావు? ఇంతకీ నా చెల్లి సుశీల, నా బంగారు తల్లి రాధ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా. నేను ఇప్పుడు వచ్చింది కూడా రాధ గురించి మాట్లాడడానికే. తన గురించా? ఏమైంది? ఏం కాలేదురా, తనతో ఈరోజు మాట తీసుకున్నా. దేని గురించి అనుకుంటున్నావు? పెళ్లి విషయం గురించి. అవునా, రాధ ఒప్పుకుందా? ఒప్పుకుందిరా. నువ్వే ఒక మంచి సంబంధం చూడాలి. ఎలా ఉండాలి అంటే, రాధ చిన్నప్పటి నుండి ఇదే ఊరిలో ఉంది కదా, అలా కాకుండా పట్నంలో ఉండేలా మంచి సంబంధం అయి ఉండాలి. అలాగే అబ్బాయి కూడా మంచిగా చదువుకుని రాధని కంటికి రెప్పలా కాపాడుకునేవాడై ఉండాలి. ఇంకో విషయం,
నువ్వు ఇంటికి వచ్చినప్పుడు తనతో నేను ఇలా చెప్పానని చెప్పకు. మాకు దూరంగా వెళ్ళాలంటే రాధ ఒప్పుకోదు. సరేనా? అలాగే రా, నేను మంచి సంబంధం చూసి ఫోన్ చేస్తాను. నీకు పట్టణంలో రాజకుమారుడు లాంటి అల్లుణ్ణి నేను చూస్తానురా. అబ్బా, ఎంత మంచి మాట అన్నావురా. సంతోషం. కాసేపు మాట్లాడుకుని సుదర్శన్ గారి ఇంటికి బయలుదేరతారు. ఇంకా ఉంది. మీకు ఈ పాటికే పెళ్లి చూపులు ఎవరికెవరికో అర్థమయ్యే ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వచ్చే స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.